నమస్తే. గాంధీ భవన్లో ప్రజల యొక్క ఫిర్యాదులు తీసుకోవడానికి ప్రజాప్రతినిధులు అయితే ఉంటా ఉన్నారు. ప్రతిరోజు కూడా ఒక ప్రజాప్రతినిధి అయితే ఉంటా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు కూడా ఉన్నారు. తనతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సరే, ఎటువంటి మనకు ఫిర్యాదులు వచ్చాయి, ఎటువంటి ఫిర్యాదులు చెప్తా ఉన్నారు? ఈరోజు గాంధీ భవన్లో సుమారు 10:30కు స్టార్ట్ చేసినాము. చాలా మటుకు ఈ కొన్ని భూ సమస్యలు, కొందరికి ఇల్లు రాలేదు, కొందరికి పెన్షన్స్ కానీ లేకపోతే పోయిన గవర్నమెంట్లో అప్లై చేసుకొని లీవ్ చేసుకొని కొందరు ఉద్యోగం రిజైన్ చేసిన తర్వాత కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇట్లాంటి ఆ ఇష్యూస్ అన్నీ వచ్చినాయి. ఈరోజు సుమారు ఒక 100 నుంచి 120 అప్లికేషన్లు వచ్చినాయి. అవన్నిటిని కూడా కొన్ని సమస్యలు కలెక్టర్లకు కానీ లేకపోతే ఎమ్మెల్యేస్ కనుక అప్పుడే ఫోన్ చేసినాం. నేను అక్కడి నుంచే మన సర్కిల్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళకి మాట్లాడి ప్లస్ ఎస్పెషల్లీ ఇందిరమ్మ ఇళ్ళది అయితే దాన్ని మా సోషల్ మీడియా టీం గాంధీ భవన్ టీం నోట్ చేసుకుంటా ఉంది. మరి పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కుమార్ గారి లెటర్ మీద కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించి ఆ సమస్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఉన్నాం. ఇది ఒక పేదోళ్ళకి నిజంగా మంచి కార్యక్రమం. ఎందుకంటే 1 రూపీ లేకుండా గాంధీ భవన్కి వచ్చి సమస్యలకు ఇచ్చి సమస్యలు తెలుసుకోవడానికి ఒక మంచి కార్యక్రమం. ఈరోజు 16వ తారీఖు నాడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్గా నన్ను ఈరోజు కార్యక్రమంలో ముఖాముఖి జరిగింది. మరొకవైపు బీసీల పైన ప్రధానంగా రాజకీయాలు అయితే జరుగుతూ ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ 42% కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం ఆమోదం పొందింది. ఏదైతే గవర్నర్ ఆర్డినర్ ఏదైతే ఉందో సంతకం పెడతారా లేదని కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందు తీసుకెళ్తాం? కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు దానికి తప్పకుండా నిబద్ధతతో పనిచేస్తూ ఉంది. బీసీల గురించి మొన్న క్యాబినెట్లో కూడా అదే డిక్లేర్ చేసుకున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ పోయే ముందు, ఎలక్షన్స్ పోయే ముందు రిజర్వేషన్స్ కంప్లీట్ చేసుకుని పోతే నిజంగా బీసీలకు న్యాయం జరుగుతుంది. ఎలక్షన్ తర్వాత ఇది తీసుకొస్తే న్యాయం జరగదు, దాన్ని తొందరగా ఆర్డినెన్స్ చేయాలని చెప్పి గవర్నర్ ద్వారా చేసుకుని రిజర్వేషన్ పోయిన తర్వాత మళ్ళీ దాన్ని చట్టబద్ధీకరణ చేద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఏదైతే ప్రతిపక్షాలు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాయి, వాళ్ళు గత 10 సంవత్సరాలు ఇదే ప్రభుత్వాన్ని నడిపించి మరి ఏ రోజు కూడా ఒక్క రిజర్వేషన్ అమలు చేయకుండా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తూ ఉంటే ఇది అమలు కాదు, ఇది లీగల్గా పాసిబుల్ కాదు అని చెప్పేసి వాళ్ళే క్యూరీలు పెడుతున్నారు. కనుక దీనివల్ల వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఇంట్రెస్ట్ లేదు. కాంగ్రెస్ పార్టీ చేసే పనిని దానికి కాళ్ళకు మోకాళ్ళకు కట్టెబెట్టి అడ్డం పెడుతున్నారు తప్ప ఇంక చేసేది ఏం లేదు. ఒకవైపు బీసీలకు మేలు చేస్తున్నామని కలవకున్న కవిత గారు అంటున్నారు, మరొకవైపు తీర్మార్ మల్లన్న అంటారు. మేలు చేసే వాళ్ళేమో చెప్పుకోవట్లేదు, వీళ్ళేమో ఎగిరెగిరి పడుతూ ఉన్నారు. ఇవి ఎలా చూస్తూ ఉన్నారు? అవసరం ఏమున్నది? ఇప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా, కవిత గవర్నమెంటే ఉంది కదా, వాళ్ళ నాన్ననే కదా చీఫ్ మినిస్టర్గా పనిచేసిండు. మరి 10 సంవత్సరాల బీసీది లేనిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ తీసుకొస్తా అని చెప్పిన తర్వాత అసెంబ్లీ వేదిక సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. 42% ఒకవేళ చట్టబద్ధత కాకుండా కానీ కాంగ్రెస్ పార్టీ మేము ఇస్తామని చెప్పేసి అసెంబ్లీ వేదికగా నేను ఎమ్మెల్యేగా నేను అక్కడే ఉన్నాను కనుక నేను చూసినాను కనుక విన్నాను. అక్కడి నుంచి గత 4 నెలల నుంచి అదే కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి క్యాబినెట్ మీటింగ్లో కూడా బీసీల రిజర్వేషన్ ప్రతి దాంట్లో టాపిక్ వస్తుంది. మనం మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. చూసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి బీసీలు కావాలని చెప్తే బీసీల రాజకీయం చేస్తామంటే ప్రజలకు తెలుసు కదా, ఎవరు చేస్తామనుకున్నారు, ఎవరు చేయాలనుకుంటున్నారు, ఎవరు చేయబోతున్నారని కూడా ఈరోజు ప్రజలకు తెలుస్తూ ఉంది కదా. సో ఫైనల్ ఒక క్వశ్చన్, కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ఏటీఎం లాగా వాడుకుందని ప్రధానంగా మనం ఆరోపిస్తూ ఉన్నాం. కాకుండా అక్కడ ఉన్న అధికారులు కూడా ఇప్పుడు ఏటీఎం లాగా వాడుకొని కోట్ల రూపాయలు దండుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎలా చూస్తున్నాం వీటిని? ఏటీఎం అంటే ఇప్పుడు మీరు చూస్తే నిన్ననే నేను ఈఎన్సీ మురళీధర గారికి విశ్రాంతి ఈఎన్సీ గారికి చేస్తేనే సుమారు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీడియా ప్రకారం 500 కోట్ల వరకు ఇప్పటివరకు అటాచ్మెంట్ అయింది ఆస్తులని చెప్తా ఉన్నారు. ఇంకా చాలా వచ్చేది ఉందని చెప్తున్నారు. ఒక్క ఈఎన్సీ జనరల్ పట్టుకుంటే 500 నుంచి 1000 కోట్లు మనకు కనిపిస్తూ ఉంటే, మీరు ఒక దగ్గర 200 కోట్లు ఉండి ఒక ఈఎన్సీ దగ్గర 400 కోట్లు ఉంటే అంటే 100,000 కోట్లు వీళ్ళు అధికారుల దగ్గరనే ఉంటే మరి ఏదైతే ప్రజాప్రభుత్వం నడిపించిన కేసీఆర్, హరీష్ రావు ఇద్దరే ఇరిగేషన్ మంత్రులుగా పనిచేసినారు. మరి దాంతోపాటు వాళ్ళ కాంట్రాక్టర్స్ పనిచేశారు. అంటే సుమారు 80,000 కోట్ల వరకు ఇప్పటివరకు పేమెంట్ అయిందని చెప్పి మనకు ఆన్ రికార్డ్ దొరుకుతూ ఉంది. 80 లక్షల కోట్ల పేమెంట్ అయిందని. మరి 80 లక్షలు పెండింది, ఇంకా 40 లక్షలు పెండింగ్ ఉంది బిల్స్ ఉన్నది. మరి సుమారు ఇంత పెండింగ్ బిల్లో మరి కేటీఆర్ మనం మాట్లాడుతూ 1,00,000 కోట్లు అయిన దానికి 1,00,000 కోట్ల అవినీతిని కాంగ్రెస్ పార్టీ అంటా ఉందని చెప్పి ఆ రోజు ప్రాణిత చేవల 2009లో పోనీ ఆ రేట్ల ప్రకారం తీసుకున్నా కానీ 38,000 కోట్ల ప్రాణిత చేవల డిజైన్ చేస్తే ఇదే ఇవాళ 1,50,000 కోట్లు. ఓకే, రేట్లు పెరిగినాయి 10%, 20% పెరిగింది, 30% పెరిగినా కానీ మీకు ఎంత 38,000 నుంచి 40,000 కోట్లు, 50,000 కోట్లు అయింది. ఈరోజు 1,50,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు అవినీతి జరిగిందే కదా. మరి ఈరోజు ఒక అటాచ్మెంట్ ఒక అధికారాన్ని పట్టుకుంటే ఇంత దొరికితే ఇంకా చాలా ఉంది అని నేను ఇప్పుడు జరిగేది. ముందు ఇంకా సినిమా పెద్దగా ఉన్నది, ఇలా ఓన్లీ జస్ట్ రివ్యూ నడుస్తూ ఉంది.